మా పత్రాన్ని గవర్నర్కి పంపించారు. దానికి సంబంధించినటువంటి బ్రేకింగు మనం చూస్తున్నాం. ఎవరైనా సహజంగానే ఫలితాలు, ఎందుకంటే ఫలితాలు వచ్చిన తర్వాత రొటీన్గా రాజ్యాంగపరంగా జరగాల్సినటువంటి అంశం గవర్నర్కి తన రాజీనామా ఇంతకు ముందే మీడియాతో కూడా మాట్లాడారు. తాను కూడా ఊహించలేదు, నేను ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేశా, ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేశా, అనేక మంది ఇన్ని సంక్షేమ పథకాలు చెల్లెళ్ళ కోసం, అక్కల కోసం, పేదల కోసం, అనేక వర్గాల కోసం, ఆటో వాళ్ళ కోసం, అనేక వర్గాలకి అనేక రకాలుగా నేను సహాయం అందించిన, మరి ఎందుకు ఈ రకమైనటువంటి తీర్పు ఇచ్చారు అనేటువంటి దాంట్లో ఆయన కొంత భావోద్వేగానికి గురయ్యాడు. ఆయన ఆశించిన ఫలితాలు కాదు, నేను కూడా ఊహించలేదు అని పైకి ఎంత నవ్వుతూ ఉన్నా, ఇంకోటి ఉన్నా తన యొక్క మాటల్లో తన దాంట్లో మనం చూసాం. ఇంతకుముందు మీడియాతో మాట్లాడి సరే గెలిచిన వాళ్ళకి ముఖస్థుతిగా గెలిచిన వాళ్ళకి ధన్యవాదాలు, థ్యాంక్స్ అని చెప్పి కంగ్రాచులేషన్ చేశారు. తర్వాత తాను గవర్నర్కి తన రాజీనామా లేఖను కూడా పంపించారన్నటువంటి వార్త కూడా మనం చూస్తున్నాం. దాకర్ గారు ప్లీజ్ కంటిన్యూ. అయితే నేనేమంటున్నంటే వ్యవహార శైలిలో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులుగా ఇప్పుడు అవుతున్న వాళ్ళు, ఒకరు